లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అబద్దాలు ప్రచారం చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. డైరీ నిర్వాహకులు, అధికారులు చేసిన ఈ కుట్రను రాజకీయ దురుద్దేశంతో వైఎస్ జగన్పై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నించారని భూమన ఆరోపించారు. ఏడాదిన్నరగా నెయ్యి కల్తీ చేశారని, హిందువులను రెచ్చగొట్టారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పాప పరిహారం కోసం అమరావతి నుంచి తిరుపతి వరకు రోడ్లు కడగాలన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అపచారంపై తిరుపతిలోని శ్రీనివాస నిందా పరిహార హోమం చేపడతామని భూమన వెల్లడించారు. స్పష్టీకరమైంది లోకానికంతా కూడా. సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని, పామ్ ఆయిల్ ని, అంటే వెజిటబుల్ ఆయిల్స్ ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఏదైతే మాట్లాడినారో ఫ్యాట్ వెజిటబుల్ ఆయిల్ దొరికింది, అందువలన 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసినాము అని పంపించినారు. అదే ట్యాంకర్లను గురించి చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్, నెయ్యి కాదు అసలు యానిమల్ ఫ్యాట్తో తయారు చేసింది అని అన్నారు. ఆ 4 ట్యాంకర్లని శ్యామలరావు గారు చెప్పిన 4 ట్యాంకర్లను మేము వదిలేసినాము, పంపించేశాము, తిరస్కరించినాము అని చెప్పినటువంటి 4 ట్యాంకర్లని అదే శ్యామలరావు గారు యూఓగా ఉండగా, ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆ 4 ట్యాంకర్లు తిరస్కరింపబడ్డటువంటివి మళ్ళీ కొండకు వస్తే ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ తన నివేదికలో, నీ హయాంలో కూడా 14 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. కానీ ఆనాడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది లేని కారణంగా, నీ హయాంలో కూడా లేదు, అది లేని కారణంగా అధికారులు, ఇలాంటి దొంగ డైరీ సంస్థలు టీటీడీని మోసం చేస్తున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel